మక్కా నుండి హిజ్రత్ చేసి వచ్చిన ముస్లింలు దాహంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక సహాబీ అద్భుతమైన పనిచేశారు. ఆ పనికి ప్రతిఫలంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆయనకు జన్నత్ శుభవార్త చెప్పారు. ముస్లింలు మక్కా నుండి హిజ్రత్ చేసి మదీనా మునవ్వరాకు వచ్చినప్పుడు అక్కడ తాగడానికి తీపి నీటి తీవ్ర కొరత ఉండేది. మదీనాలో కొద్దిపాటి బావులు మాత్రమే తాగునీటికి అనుకూలంగా ఉండేవి. వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది మరియు తీపి నీరు ఉన్న బావి బీర్ రూమా. ఆ బావి ఒక యూదుడి సొంతం. అతను చాలా కఠిన స్వభావం గలవాడు. ముస్లింలకు నీటిని ఉచితంగా ఇవ్వకుండా ప్రతి చుక్కనీటిని ఎక్కువ ధరకు అమ్మేవాడు. మక్కాలో తమ ఆస్తి అన్నింటినీ వదిలివచ్చిన ముహాజిరీన్ వద్ద నీరు కొనడానికి డబ్బు కూడా లేకపోయేది. ఈ పరిస్థితి చూసి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో బాధపడ్డారు. ఒకరోజు మస్జిద్ నబవీలో సహాబాలతో మాట్లాడి ఇలా ప్రకటించారు: బీర్ రూమా బావిని ఎవరు కొనుగోలు చేసి ముస్లింల కోసం వక్ఫ్ చేస్తారు, దానికి బదులుగా అల్లాహ్ ఆయనకు జన్నత్లో మరింత ఉత్తమమైన ఊటను ప్రసాదిస్తాడు. సహాబీలు నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకంటే ఆ బావి చాలా ఖరీదైనది. ఎక్కువ మంది వద్ద అంత డబ్బు లేదు. అప్పుడు ఉస్మానిబ్ను అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గనీ అనే బిరుదు కలవారు వెంటనే లేచి, యా రసూలుల్లాహ్, నేను ఈ బావిని కొనుగోలు చేస్తాను అన్నారు. హజ్రత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఆ యూదుడి వద్దకు వెళ్లి బావిని అమ్మమని అడిగారు. కాని అతను నిరాకరించాడు. ఇది నా ప్రధాన ఆదాయ వనరు అని చెప్పాడు. అప్పుడు హజ్రత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఒక తెలివైన ప్రతిపాదన చేశారు. పూర్తి బావి అమ్మకపోయినా అర్ధభాగాన్ని అమ్మండి. ఒకరోజు మీది, ఒకరోజు నాది. యూదుడు ఆలోచించాడు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఒక పెద్ద వ్యాపారి. ఆయన రోజున ఎక్కువమంది వస్తారు. మరుసటి రోజు తన దగ్గర కూడా కస్టమర్లు వస్తారని భావించాడు. చివరికి 12,000 దిర్హంలకు అర్ధభాగం అమ్మాడు. అది ఆ కాలంలో చాలా పెద్ద మొత్తం. హజ్రత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు రోజున మదీనాలో ప్రకటించేవారు: ఈ రోజు అందరూ ఉచితంగా ఎంత కావాలంటే అంత నీరు తీసుకెళ్లండి. ప్రజలు 2 రోజులకి సరిపడా నీరు తీసుకెళ్లేవారు. మరుసటి రోజు యూదుడి వంతు వచ్చినప్పుడు ఎవరూ అతని దగ్గరకు వెళ్లేవారు కాదు. అతని వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. చివరికి యూదుడు స్వయంగా వచ్చి మిగిలిన భాగాన్ని కూడా కొనుగోలు చేయమని వేడుకున్నాడు. హజ్రత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు మిగిలిన భాగాన్ని 8,000 దిర్హంలకు కొనుగోలు చేశారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో సంతోషించి ఇలా అన్నారు: ఉస్మాన్, అల్లాహ్ నీకోసం జన్నత్లో నీకు ఊహకందని ఊటలను సిద్ధం చేశాడు. ఈ రోజుకి మదీనా మునవ్వరాలో బీర్ రూమా బావి ఉంది. దాని పరిసరాల్లో హజ్రత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు పేరుతో ఖర్జూర తోటలున్నాయి. సౌదీ ప్రభుత్వ రికార్డులలో వక్ఫ్ ఉస్మాన్ ఇబ్ను అఫ్ఫాన్ పేరుతో ఒక ఖాతా ఉంది. ఆ తోటల ఆదాయంతో పేదలకు సహాయం చేయబడుతోంది. హజ్రత్ ఉస్మాన్ ఇబ్ను అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు బీర్ రూమా బావిని కొనుగోలు చేసి వక్ఫ్ చేసినప్పుడు ఆయన కేవలం నీరు ఇవ్వలేదు. ఆయన దాహంతో ఉన్న హృదయాలకు ఆశ ఇచ్చారు, పేదరికంతో బాధపడుతున్నవారికి గౌరవమిచ్చారు, మరియు తన ఆస్తిని జన్నత్తో మార్చుకున్నారు. ఈరోజు మనల్ని మనం అడగాలి: మన సంపాదనలో ఎంత భాగం అల్లాహ్ మార్గంలో వెళుతోంది? మన సంపదలో పేదవారి హక్కు ఎంత? మన దగ్గర ఉన్నదంతా మనదేనా, లేక అది అల్లాహ్ ఇచ్చిన అమానత్, నమ్మకంనా? ఖుర్ఆన్ మనకు గుర్తుచేస్తుంది. మీరు ప్రేమించే వాటిలోంచి ఖర్చు చేయకపోతే నిజమైన నీతిని పొందలేరు. సోదరులారా, దునియా సంపద కేవలం పరీక్ష. ఈ రోజు మన చేతిలో ఉన్నది రేపు మన చేతిలో ఉండదు. కాని అల్లాహ్ మార్గంలో ఇచ్చిన ₹1 అది ఎన్నటికీ నశించదు. అది సదకా జారియాగా మారి మన సమాధిలో కూడా వెలుగై నిలుస్తుంది. ఒక అనాథ పిల్లవాడి కన్నీరు తుడిచినప్పుడు, ఒక ఆకలితో ఉన్న కుటుంబానికి ఆహారం ఇచ్చినప్పుడు, ఒక మస్జిద్ నిర్మాణంలో భాగస్వామి అయినప్పుడు, అది కేవలం సహాయం కాదు, అది జన్నత్ వైపు ఒక అడుగు. మన చేతిలో ఉన్నదాన్ని మనమే పట్టుకుని ఉంచుకుంటే అది తగ్గిపోతుంది. కాని అల్లాహ్ కోసం ఇచ్చినదాన్ని ఆయన పెంచుతాడు, ఈ లోకంలో బరకత్గా, పరలోకంలో ప్రతిఫలంగా. కాబట్టి ఈ రోజునుంచే నిర్ణయం తీసుకుందాం. 1. ప్రతి నెలా సంపాదనలో ఒక భాగం అల్లాహ్ మార్గంలో పెట్టాలి. 2. మన పిల్లలకు కూడా దానం చేయడం అలవాటు చేయాలి. 3. చిన్నదైనా సరే నిరంతరంగా ఇవ్వాలి. అల్లాహ్ మనకు ఇచ్చిన సంపద, ఆరోగ్యం, శక్తి ఇవన్నీ ఆయన పరీక్ష. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే ఇచ్చే చేతిగా మారాలి. అల్లా మనందరినీ తన మార్గంలో ఖర్చు చేసే వారిలో చేర్చుగాక. ఆమీన్.